వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఏంటో తెలుసా అండి? ముల్లంగితో చట్నీ అండి. ముల్లంగితో చట్నీ ఎలా చేస్తారో చాలామంది తెలియదు కదా. చూడండి, ఇందులో కూడా నేను పండిన పచ్చిమిరపకాయలు పారేయకుండా వాటితో చేసుకున్నాను. ఇంకా బాగుంటుంది. అంటే పచ్చి వేసుకోవచ్చు, నాకు పండిపోయిన మిగిలిపోయిన వేసుకున్నాను. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ముల్లంగి కూడా వేసి అసలు నీరేం లేకుండా మొత్తం ఎగిరిపోవాలన్నమాట. నీరంతా పోయేలాగా ఎగుర్చుకొని చక్కగా చూడండి, ముందు ముద్ద పట్టి మగ్గనిచ్చాను. తర్వాత చూడండి, నీరంతా పోవాలి. నీరు పోతే ఆ ముల్లంగిలో వచ్చే వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. చాలామందికి ముల్లంగి వాసన నచ్చదు కదా. అలా తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాన్ని అసలు బాగా డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అసలు ముల్లంగి వాసనే రాదండి. దీనిలో మనకి చింతపండు వేసుకొని, అలాగే చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం వేరుశెనగ గుళ్ళు ఆయిల్ రాకుండా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇవి దీనిలో వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం వేరుశెనగ గుళ్ళు వేసుకొని, అలాగే కొంచెం చిన్నులపాయ రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే ముల్లంగి చట్నీ ఎంతో టేస్టీగా రెడీ. లైక్ చేయండి.